మరి యేసయ్య ప్రార్థన సహవాసానికి సహవాస బిడ్డలందరికీ కూడా శుభమైన అమలా. మరి 2024 సంవత్సరం అంతా కొన్ని ఇబ్బందులు ఎదురైనా మరి ఆర్థికతలో కానీ మరి నేనైతే క్రిస్మస్ పండగ జరిపించటానికి చాలా ఒక భయం కలిగింది. భయం ఎందుకు కలిగింది అని మీరు అడగొచ్చు. భయం ఎప్పుడు కలగలేదు. అనగా ఒక నిరీక్షణ అన్నది తగ్గిపోయాక ఒక రాత్రి నేను ఇలా ప్రార్థన చేసుకుంటుంటే నా ఆత్మ నన్నే ప్రశ్నిస్తుంది. ఏమని? ఏంటి అసలు ఏంటి ఎందుకని ఆలోచన నీకు వస్తుంది అని ప్రశ్నించినప్పుడు అప్పుడు నిరీక్షణ కలిగింది. ఏమని? దేవుని కార్యము ఆయనే చూసుకుంటుంది అని అలాగా ప్రార్థన చేసుకుంటూ మరి నా దగ్గర ఉన్నంటే మరి ఉన్న అమౌంట్ కొంచెం క్యాలెండర్లకి కట్టగలిగాను. తర్వాత వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి మరి దేవుని మహాకృపను బట్టి ఒక్కొక్క పనికి ఒక్కొక్క విధంగా కట్టుకుంటూ మరి ఈరోజున చూడండి, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయనుకోండి, మరి కలిగిన దాంట్లో వారికి అనేక విధాలుగా మనకి ఎంప్లాయీస్ కానీ ఏదో ఒక విధాలుగా సహకారం వస్తూ ఉంటుంది. కానీ మనకేమొచ్చిందంటే మనలో అందరము చేతి కష్టపడే వాళ్ళమే, ఎవరి మీద భారం పెట్టేది కాదు. కానీ ఓన్లీగా ప్రార్థన చేస్తే మన అవసరాల్లో కానీ సంఘ అవసరాల్లో, నా కుటుంబ అవసరాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా మేలు చేసుకుంటూనే వచ్చాం. ఇంతవరకు కార్యాలు చేసుకుని కొడుకు కూడా అద్భుతంగా దేవునికరంగా. మరి నేనైతే ఈ ఒక 2 పాటలు రికార్డింగ్ చేయాలని మరి మా నాన్నగారికి తెలిసిన స్నేహితుడు, మాకు నమ్మకంగా ఉంటాడు స్నేహితుడని, ఆయన ఒక్క నెల 2 నెలల నుంచి అడుగుతూనే ఉన్నాం. కానీ నాకు చేత కాదో లేకపోతే తెలియదో అని చెప్పట్లేదు. ఎలాగుందంటే ఆ మాట, అది కర్ర ఎరగదు పాము సాగదు అన్నట్టుగా, అదిగా కదా, అమ్మ పెట్టదు పెన్నామని అడుక్కొని పోదు అన్నట్టుగా ఉంది. అలా తయారవునప్పుడు సరేలే కానీ అట్టగట్ట అని పాపం ప్రభు నామంలో ప్రార్థన చేసాం. అనుకున్న ఆశయం తీరలేదు, ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే అదే డిసెంబర్లో ప్రభు కృప ద్వారాలు తెరిచి మరి మరి మంచి గాయకులు మనకు పరిచయం చేయడం జరిగింది. మరి మహాకృపను బట్టి ఏదైనా కానీ మరి శరీర బలహీనత కలిగిన మరి ఇది రీమోడలింగ్ చేయటంలో కానీ ఏదైనా అన్ని విషయాల్లో ఒక ప్రార్థన ద్వారా చేశాం. కానీ ఏది ఒక సొంత ప్లానింగ్ ఏది. ఎందుకని ఒక్కొక్కరు కొనుక్కుంటూనే ఉన్నారు. ఎందుకు ఇంత అవసరమా, ఇంత భారంగా పెట్టుకోవడం అవసరమా? ఎందుకనంటే ఒకటి, నేను బైబిల్ పాటిస్తాను కానీ మనుషుల్ని పాటించను. బైబిల్ ఏం చెబుతుంది? నిన్ను వల్లే నీ పొరుగు వారిని. చెప్పండి, నేను చెప్పాలి, చెప్పండి ఏముంది? నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారంటే ఎవరు? ప్రభు ప్రేమ తెలియని వారు, ప్రభు కృప ఎరగని వారు. వాడికి చెప్పాలనే ఆశతో అంత భారమైనా అంత కష్టమైనా మీ కన్నులారా చూస్తూనే ఉన్నారు. ఎంత భారమైనా కానీ భరించే అట్టి శక్తిని యేసయ్య ఇచ్చాడు. అందుకు వందనాలు. మరి మీరు కూడా ప్రార్థనలో చక్కగా చేశారు. ఆ 10 రోజులు ప్రార్థనలో కూడా పాట రికార్డింగ్ విషయంలో నేను మానకుండా ప్రార్థన చేశాను. ఆ 10 రోజులు ప్రార్థనే నాకు ఫలించింది. 10 రోజులు చేస్తేనే అలాగుందంటే 4 రోజులు ప్రార్థన చేస్తే కమదరగొండు. ప్రభుని అడిగారు, ప్రభువా ఇలాంటి ఉపవాస ప్రార్థన మీరు ఉన్నారో లేదో తెలియదు, ఉండకపోయినా ఈ రోజు వచ్చారు, అందుకు నిన్ను వందనాలు. దాని బిడ్డలకు కూడా వందనాలు. ఎందుకంటే ఇది ఉండటం వల్ల మీకే ఆశీర్వాదకరం. ప్రభు ఇచ్చాడు 7వ నెలలో. మరి ఇలా కొడుకున్నాం, నన్ను నా కుటుంబాన్ని నా యొక్క యజమానురాలను కూడా బాగానే ప్రార్థనలో వాడుకున్నారు. మా బిడ్డలను అసలుకే సురుగ్గా ఎలాగ 2 అంచులు కగ్గ ఎలా ఉంటుందో బైబిల్లో చూశాను. కానీ స్పీడ్గా పాపం రావటం శ్రమైన కష్టమైన అక్కడ నడవటమే ఇక్కడ కూడా నడవటం వల్ల మరి ఆ బిడ్డకి ఆ కాలు మోపు చేసి మరి వాయటం జరిగింది. అయినా పరమ వైద్యుడిగా మరి యేసయ్య నామంలో ప్రార్థన చేసి తైలం రాయిగా విడుదల కలిగజేసి మరి 7వ తారీఖు మరి ఇలాగా మనం కూడుకున్న నెలవారీ కొడుకులోనికి
మరి ఈ సాక్ష్యం చెప్పడానికి కృపనిచ్చాడు. నా కోసం ప్రార్థన చేయండి, సహవాసం కొరకు ప్రార్థన చేయండి. ఇది ప్రేమ, దేవుని క్రీస్తు ప్రేమను మనం అందించడానికే మనం వచ్చాం. యేసయ్య ప్రేమతోటే, యేసయ్య సహవాసంలో మనమందరం ఒక ఫ్రెండ్షిప్ గా, మన కుటుంబాలుగా ఇంకాను భరించాలి, ఇంకా ఎదగాలనే నా ఆశ. ఇది దేవుని కోరిక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆమేన్. వందనాలు. గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు నన్ను ఎంతగానో కాసి కాపాడారు. నన్నును, నా కుటుంబాన్ని, మన సంఘస్థుల్ని అందరినీ చాలా కాపాడారు దేవుడు. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందరూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి దేవుడు చాలా ప్రతిఫలం ఇచ్చాడు. అలానే నా కుటుంబానికి కూడా చాలా ప్రతిఫలం ఇచ్చాడు. నాకు ఈ సంవత్సరంలో 2 సార్లు యాక్సిడెంట్ అయింది. దేవుడు హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే చిన్న చిన్న దెబ్బలతో ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకునేలాగా నన్ను నిలబెట్టాడు దేవుడు. అలానే నాన్నగారికి కూడా 2 సార్లు యాక్సిడెంట్ అయింది. ఇలా చర్చి పని స్టార్ట్ చేస్తున్నప్పుడు అలా చాలా సార్లు యాక్సిడెంట్ అయింది. దేవుడు అయినా నాన్నగారిని కూడా ఎటువంటి హాస్పిటల్కి పంపించకుండా దేవుడు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకునేటట్టు దేవుడు నాన్నగారికి ఆ యాక్సిడెంట్ అయినా నెక్స్ట్ డే కూడా చర్చికి వచ్చి పని చేసుకున్నట్టు ధైర్యాన్ని అలా దేవుడు మా డాడీకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అందరికీ వందనాలు. అండ్ మా అమ్మగారికి ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు, కానీ ఎటువంటి ఆపరేషన్ లేకుండా మన మధ్యలో ఇలా నిలబెట్టారంటే దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకోవాలి. అలాగే ఆ అక్కకి కూడా వీసా ప్రాసెస్ లో హెల్ప్ చేశారు దేవుడు. దానికి మా తమ్ముడు MBA విషయంలో కూడా దేవుడు ఎంతగానో హెల్ప్ చేశాడు. ప్రతి ఒక్క ఎగ్జామ్ లో మంచిగా పాస్ చేసి ఇలా మన మధ్యలో నిలబెట్టారు. అందుకని దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. అలానే నన్నును, నా కుటుంబాన్ని, మన సంఘస్థుల్ని అందరినీ 2025లో అందరినీ కాపాడాలి, అందరూ మన మధ్యలో తోడుగా ఉండాలి అని కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఈ చిన్ని సాక్ష్యం దేవుడిని దీవించు. సంఘ పెద్దలకి, సంఘ చిన్నలకి బయట వాళ్ళకి కూడా వందనాలు. MBA పాస్ అయ్యి దేవుడు నన్ను బాగానే రక్షించాడు. దీన్ని నా ఎగ్జామ్లో కూడా బాగానే కాపాడాడు. 2025లో కూడా మా మధ్య జాబ్ వచ్చేలా నేను ప్రార్థన చేస్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు చాలా కాపాడాడు. 2 సార్లు యాక్సిడెంట్ అయినా మా చిన్న అమ్మాయి నా గురించి తెగ ఏడిచింది. ఆ రోజుని నాకు బాధ అనిపించింది. బాబు దాని దెబ్బలు తగిలి నాకేం కాలేదు. అమ్మ నీవేమైనా అయ్యిందా ఎంత ఏడిచింది. అప్పుడు ఇంటికి చూసుకుని దాని తగిలిగా నాకేం తగలకుండా దేవుడు కాపాడాడు మమ్మల్ని. కానీ దేవుడు చాలా మేలు చేశాడు నాకు. నేను ఫస్ట్ టైం మా మాస్టర్ గారి కళలో నీళ్లు చూసింది ఈ సంవత్సరంలో 2004లో. ఆయన బాధపడ్డాడు, 3 రోజులు బాధపడ్డాడు డిసెంబర్లోని. కానీ ఎంతో బాధపడుతున్నాడు దేవుడా. ఈ చర్చి డెవలప్మెంట్ చేయాలి కొంచెమని చాలా బాధపడుతున్నాడు. అసలు ఏందైనా నేను ఫస్ట్ టైం ఆయన కళలో నీళ్లు చూడటం. నేను ఆయన ఏమనుకున్నాడో కార్యం త్వరగా నెరవేరేటట్టు ప్రార్థన చేసుకుంటాం. మేము మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా నా బిడ్డల వరకు ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే నాకు కొంచెం బలహీనంగా ఉంది. ఈవేళ 3 రోజుల నుంచి బాగా మెడలో అవుతున్నాయి. సో పని చేయలేకపోతున్నాను 3 రోజుల నుంచి. ఎవరికి చెప్పుకోవాలి? బిడ్డలు చూస్తే చిన్నపిల్లలు, వాళ్ళు ఏం తెలియదు. నాకు ఎవరు లేరు. మా అమ్మ చూస్తే ఎప్పుడో ఉంది. నేను ఎవరికి చెప్పుకోలేసాయని ఆయనకే మొరపెట్టుకుంటున్నా. దేవుడు నన్ను కాపాడుతున్నాడు. ఏ చిన్న బలహీనత వచ్చిన టాబ్లెట్ కూడా వేసుకుంటున్నా. ఎందుకంటే నా ప్రాణం ఆయన పెట్టాడు. ఆయన కోసం నేను ఉండాలి, నిలబడాలి. నాకు టాబ్లెట్తో పని లేదు. నేను పక్కనే పడేసి మా పిల్లలు అంటారు, అమ్మ ఎందుకు ఇన్ని బిళ్ళలు తెచ్చుకుంటున్నాను, నువ్వు వేసుకోవు పెట్టవు, ఎందుకు ఒకసారి వేసుకుంటే పక్కన పెట్టేస్తావు అన్నారు. సరే నేను వేసుకోను. నాకు దేవుడు కార్యం చేస్తాడు. నా విషయంలో దేవుడు చాలా మేలు చేశాడు. ఎంతో మంది ఎన్నో మాట్లాడినా పట్టించుకోను. నేను నాకు దేవుడే కాపాడతాడమ్మా.
మొన్న కూడా పెద్ద అమ్మాయికి స్కాన్ చేపిస్తుంటే ఆయన ఏమన్నాడంటే ఆపరేషన్ పడుతుందంటే అక్కడే ఏడుతుంటే మా పెద్ద అమ్మాయి భయపడుతుందేమో అని నేను ఇంకా ఏడకుండా అంతే గుండెలో రాయి చేసుకుని ఏ ఆపరేషన్ లేకుండా బిడ్డ కాళ్ళకి నయం అవ్వాలని ప్రార్థన చేసుకున్నా. మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. మా 3 బిడ్డల కోసం ఇంకా వాళ్ళు బలపడాలి. పిల్ల ఆ రకంగా బలపడితే సైతాన్ గాడు వెంటేమంటాడు దీన్ని ఎలాగోలా పాడేయాలని. ఆ కాలు విషయంలో దేవుడు ఆపరేషన్ లేకుండా మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాను నేను దేవుణ్ణి. ఆ పిల్లని అసలు ఆ కాలుని చూస్తే నాకే భయం వేసింది, అంతలా వాగిపోయింది. ఏంది ప్రభువా ఈ పిల్లకి కదా సేవలో ఎదుగుతుంది, ఎదిగే బిడ్డని ఇలా కొంగ తీసేస్తున్నావు ఏంటి? సైతాన్ గడి పక్కనే ఉంది ఆ బిడ్డని ఆపరేషన్ అంటున్నారు. ఆ బిడ్డ చూస్తే ఇంకా పెళ్ళవలసిన బిడ్డ ఏదో ఒక ప్రాబ్లం పాపం. మళ్ళీ చూస్తే గొంతు పోలేదు, ఇప్పుడు చూస్తే కాలుకి నొప్పి. అంటే ముందుకు వెళ్తుంది నీ సేవలో, వెళ్ళకుండా ఆపాలని చూస్తున్నాడు సైతాన్ గారు. అట్లా కాకుండా ఆ బిడ్డకి ఆపరేషన్ లేకుండా కాలుకి మళ్ళీ ఎక్స్రే అన్నారు, ఎన్ఎస్ స్కాన్ తీయమన్నారు. ఆ స్కాన్ లో ఏమీ లేదని నాకు తెలియవచ్చు అంటున్నాను నేను దేవుడిని. మీ అందరూ పూర్వం ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాను. చిన్న సాక్షి దేవుడికి ఇచ్చిందా. అందరికీ వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. 2024 సంవత్సరం నుంచి 2025 వరకు నన్ను దేవుడు ఇలా కాపాడాడు అంటే ఆయన కృప నా ఉంది. అలాగే నన్నును నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడాడు. నాకు లాస్ట్ ఇయర్ ఒక వాగ్దానం వచ్చింది, ఏమనంటే దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను అని చెప్పి వాగ్దానం వచ్చింది. నాకు ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఇప్పటికీ దేవుడు అయితే చాలా అంటే చాలా తోడుగా ఉన్నాడు. ఎలా అంటే నేను అక్కడికి వెళ్ళాక ప్రెసెంట్ ఇక్కడ ఉండగా అయితే నాకు జాబ్ ఉండేది, ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చేదాన్ని. బట్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ సపోర్ట్ అనేది లేదు. కానీ ఏ మంత్ కూడా నా చేతిలో రూపాయి లేకుండా కూడా దేవుడు ఉంచలేదు. ప్రతి నెల నా చేతిలో దేవుడు నాకు ఎలా ఇస్తున్నాడో నాకైతే తెలియట్లేదు. కానీ నాకు ఇప్పటికీ అదొక్కటే ఆశ్చర్యం, ప్రభువా నేనైతే ఏం కష్టపడట్లా. అలా అని మా అమ్మ మా నాన్నని నేను ప్రస్తుతానికి ఇబ్బంది పెట్టదలుచుకోలే. కానీ నువ్వు నా తోడు ఉంటానని ఏ రోజైతే ఆ రోజు సెలవించావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను కాపాడావు. అలాగే నా చేతిలో ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క దినము కూడా ఆ రూపాయి కూడా ఏ నెలకు కావాల్సినంత అమౌంట్ ఆ నెల నా చేతికి అందిస్తున్నాడు. అలాగే నేను వెళ్తున్న ప్రయాణంలో కానీ వస్తున్న ప్రయాణంలో కానీ నాకు ఎటువంటి ఆటంకం రాకుండా, అలాగే నా కుటుంబాన్ని విషయంలో ప్రతి ఒక్క విషయంలో, అంటే అమ్మగారికి హెల్త్ విషయంలో కానీ నాన్నకి హెల్త్ విషయంలో కానీ, నాన్నకి కూడా హెల్త్ అసలు బాగోదు, అమ్మకి బాగోదు. కానీ ఇంత హెల్త్ సిచ్యువేషన్ లో కూడా మాకు అటు ఇటు సేవకి ఎక్కడ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి దేవుడు ఎక్కడికక్కడ మా అమ్మల్ని కాపలా కాస్తూనే ఉన్నాడు. వాతావరణ విషయంలో కానీ మాకు ఏదైనా ఇబ్బంది అవుతుంది, వాతావరణ విషయం ఏమైనా ఇబ్బంది అవుతుంది అని అంటే అది మాకు ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఈ 2024 సంవత్సరంలో 2025లో కూడా ఇలాగే మేము సేవను కొనసాగించి మన సంఘ బిడ్డలందరూ ఇంకా బలంగా దేవుని సేవలో ఇంకా బలంగా వాడబడాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. వచ్చిన వారం నుండి వారం వరకు కొమ్ములు కాచి దేవుడికి వందనాలు. దేవునికి వందనాలు. మా చదువులో సహాయం చేసినందుకు దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. వందనాలు. మీ అందరికి వందనాలు. 2024 సంవత్సరాల 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు మీ అందరికీ వందనాలు. భాష గారికి వందనాలు. మా ఫ్యామిలీ గురించి కూడా ప్రార్థన చేయండి. మా ఫ్యామిలీ వచ్చి అందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేటువంటి మీ అనుదిన ప్రార్థనలో మా ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా మాకు ఆర్థికంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ సంవత్సరం అయితే. అవన్నీ దేవుడు ఎలా అయితే వచ్చాయో అలానే వెళ్ళాయి. అందును బట్టి దేవుని పొందాలి. మీ అందరూ ఈ 2024 సంవత్సరంలో ఆరోగ్యపరంగా చాలా దెబ్బతిన్నాం మేము. అయినా దేవుడు మమ్మల్ని లేవనెత్తిండు. ఆర్థిక పరంగా కూడా దేవుడు మాకు ఎంతగానో సాయం చేసిండు. పిల్లల చదువుల్లో ఫీజుల్లో అన్నింటిలో కూడా దేవుడు మాకు సాయం ఉన్నాడు. తనామనా అని అయిన వారి కంటే కూడా దేవుడు ఈ సంఘం నాకు ఎంతగానో తోడుంది. పాష గారి ప్రార్థన తోడుంది. నేను మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మా అందరి గురించి ప్రార్థన చేయండి. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను సంఘం గురించి ఏ విషయంలో ప్రార్థన చేసినా అది నేను పొందుకున్నా. అది నిజంగా దేవుడు నాకు చాలా అంటే చాలా గ్రేట్గా చేశారు.
అది ఎవరికి చెప్పుకోలేకపోయినా సంఘంలో చెప్పుకొని నేను చాలా బాధపడ్డా. అదే విధంగా అంతకంటే ఎక్కువగా నేను సంతోషపడ్డా. ఏ విషయమైనా సరే నేను దేవుడి సన్నిధిలో మొరపెట్టుకున్నా, అందుకు నేను ప్రతిఫలం పొందుకున్నా. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. మీ గురించి నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దేవుడి నామమున స్తోత్రం. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మేము 2018 సంవత్సరము మరి మా ఊరు నుంచి ఇక్కడ గుంటూరుకు వచ్చి అప్పులతో పిల్లలను తీసుకొని వచ్చిన పరిస్థితుల్లో మరి ఏమి దరిదోసకుండా మరి మాకేమి తెలియనటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాం. కానీ చాలా ఇరుకులు ఇబ్బందులతో ఉన్నాం. కానీ యేసయ్య ప్రార్థన సహవాసంలో అడుగు పెట్టాం. అప్పటి వరకు మేము ఎక్కడికి పోవాలన్నా కానీ మరి ప్రార్థనకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే మరి హోసన్న మినిస్ట్రీకి అక్కడికి వెళ్ళాలంటే ఛార్జీ కావాలి, డైలీ వెళ్ళాలి, మేము వెళ్ళలేము. అయితే ప్రార్థన చేసుకుంటే మరి దైవజనులు మన పాస్టర్ గారు మాకు కనిపించారు, ఇటు వెళ్ళండి అని చెప్పి మేము 2018లోనే ఇక్కడికి యేసయ్య ప్రార్థన సహవాసంలో అడుగుపెట్టినాం. అప్పటి నుండి మరి మేము ఉన్నటువంటి అప్పులు మరి క్రమేణా తీరిపోతూ పిల్లల చదువుల్లో ఫీజులకు కానీ అలాంటి లోటు లేకుండా మరి చిన్నమ్మాయేమో మరి ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసి బీఈడికి వచ్చేసింది. పెద్ద అమ్మాయి భాగ్యలక్ష్మి వాళ్ళిద్దరు మరి డిగ్రీ అయిపోయి బీఈడి అయిపోయి మరి సరే మరి ఉద్యోగం కోసమని మేము కొన్ని ఆశలు పెట్టుకొని మరి మేము ప్రయత్నం చేసాము. మరి ఆ డిఎస్సి ఇంకా ఒక పడలేదు. దానివల్ల పీజీ జరిపించాము. ఏసీ కాలేజీలో ఎంట్రన్స్ రాస్తే దేవుని కృప వల్ల మంచి కాలేజీలోనే మంచి తక్కువ ఫీజుతో సీట్ వచ్చింది. మరి ప్రేమ్ కుమార్ని బట్టి మరి వాళ్ళ ముగ్గురు పిల్లలు అమ్మాయి వాళ్ళు ముగ్గురు సెట్ ఉన్నారు. మరి ప్రేమ్ కుమార్ని బట్టి మరి నేను చాలా బాధపడుతూ మరి కాలేజీలో మరి తను చదవలేడు అనుకొని ఉన్నాం. కానీ ప్రార్థన వల్ల మరి నేను చేసిన డైలీ ప్రార్థన ప్రేమ్ కుమార్ నేను వెళ్ళలేను, నేను చదవలేను, నాకు అర్థం కావట్లేదు అన్నాడు పాలిటెక్నికల్ చేరిస్తే. కానీ దేవుడి కృప వల్ల మరి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో కూడా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, మా థర్డ్ ఇయర్కు వెళ్ళబోతున్నాడు. మరి దేవుని కృప వల్ల బాగానే ఉంది. మరి అంతవరకు పోయి మరి స్థలం విషయంలో అయ్యా మరి మనకు స్థలం లేదని ప్రార్థించిన అడగ్గా మాకు జగనన్న కాలనీలో చోటు వచ్చింది, ఇంటి స్థలం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్కి వచ్చేసి మన ఎలక్షన్ అప్పటికి ఇక పేరు వేరుగా ఉంది, రిజిస్ట్రేషన్ కాకుండా పోయింది. మరి అందరే రిజిస్ట్రేషన్ అయినాయి, మా ప్లాట్ రిజిస్ట్రేషన్ కాకపోతే ఇక నేను ప్లాట్ పోద్ది అనుకుని డైలీ ప్రార్థన చేసి 2 నెలలు ప్రార్థన చేసి మొన్నటి రోజున సచివాలయం నుంచి ఫోన్ చేసి ఆ ప్రభాకర్ గారు మరి మీ ప్లాట్లో మీరు వచ్చి ఫోటో దిగండి, మేము స్టార్ట్ చేస్తున్నాము. మాకు ఎంతో ఆనందంగా మా కుటుంబం మొత్తం మేము ఎంతో ఆనందంగా ఉండి మరి వెళ్ళి ఫోటో దిగి వచ్చినాం. ఆ గృహం కూడా మరి స్లాబ్ లెవెల్కి వచ్చి స్లాబ్ ఈ రోజు రేపు వేస్తాను నన్ను ఫోన్ చేశారు. స్లాబ్ వేసి ఉంటారు దాదాపుగా. అందువల్ల దేవుడి కృప వల్ల మరి పాస్టర్ గారి యొక్క ప్రార్థన వల్ల మరి మేము చేసిన ప్రార్థన వల్ల మీరు సంఘస్థులు చేసిన ప్రార్థన వల్ల మా కుటుంబంలో దీవెనకరంగా అన్ని విధాల మరి ఆ మంచి ఆరోగ్యాలు ఇచ్చి సమృద్ధిని కలుగు చేసి అన్ని విధాలు తోడునీడగా ఉన్నందుకు మరి యేసయ్యకు మరి 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 వందనాలు తెలియజేస్తూ మరి మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాము. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును కాక. మీ అందరికి హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నన్ను నా కుటుంబాన్ని పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా నన్ను నా కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఈ సంవత్సరం కూడా దేవుడు మమ్మల్ని దీవించేటట్టు దీవించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు కూడా మా కోసం ప్రార్థన. మీ అందరికీ వందనాలు. గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నన్ను నా కుటుంబాన్ని దీవించాడు దేవుడు. నా చదువుల్లో నా ఆరోగ్యం విషయంలో దేవుడు దీవించాడు. మా నాన్న హెల్త్ విషయంలో మీ అందరూ ప్రార్థన చేయండి, నేను చేస్తాను గురించి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. మీ అందరికి వందనాలు. 2003 నుంచి 2024 దాకా దేవుడు నన్ను కాపాడాడు. 2025 నుంచి 2026 దాకా దేవుడు 2024 నుంచి 2025 దాకా దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు. అందుకని వందనాలు. మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. 2024 సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నువ్వు మొరపెట్టుకొని పక్కన నేను ఉంటానన్నాడు. మరి నాకు ఇక్కడ విజ్ఞానం కాలేజీ దగ్గర యాక్సిడెంట్ జరిగింది, మోకాళ్ళు డ్యామేజ్ అయింది అనుకున్నా. హాస్పిటల్కి వెళ్తే ఏం లేదన్నారు. దేవుడు నన్ను అక్కడ లేవనెత్తాడు. మరి మా వారికి రైల్వే స్టేషన్లో కాలు జారి స్లిప్ అయి పడ్డాడు. ట్రైన్ కింద పడ్డాం అనుకున్నారు, కానీ
దేవుడుకు ఇటువైపు పడబోయినాడు, ఇటువైపు పడ్డాడు. ఈ నడుం దగ్గర కొంచెం నొప్పి వచ్చింది, కానీ దానికి కూడా ఏమీ లేదు, ట్యాబ్లెట్ వల్ల తగ్గిపోయింది. మళ్ళీ ఈ మధ్య ఆయిల్ పడింది కంట్లో, ఈ కన్ను కరిగిపోయింది అనుకున్నా నేనైతే. కానీ నా దేవుడు ముట్టి ఏదీ లేదు, శుభ్రంగా కన్ను ఇక్కడ ఇదంతా ఎందుకు కొంచెం పొర వచ్చింది. దేవా ఏంటి క్లియర్ చేసి ఆయిల్ వేసాను, ఆ పొర కూడా తీసేసాను. మరి నా కూతురు విషయంలో అనుకోకుండా వివాహం చుట్టం అయిపోయింది. మా అక్కయ్య కొడుకు బాగాలేకపోతే వచ్చారు, అనుకోకుండా చూశారు. మేము ఆ డబ్బులు ఎట్లా ఇస్తామో అనుకున్నాము, ఒప్పుకున్నాము. కానీ టయానికి నాకు అమౌంట్ 3 లక్షల వాటికి అక్కల. కానీ జనాలు నమ్మిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు, ఎరగని వారు ఏమంటున్నారంటే వివాహం ఆగిపోయింది అని అనుకుంటున్నారు. కానీ నా దేవుడు నన్ను నేను ఊహించిన దానికంటే ఎక్కువగా నిలబెట్టాడు. ఆ టయానికి డబ్బులన్నీ నేను బాగా భయపడిపోతున్నాను. ఎందుకంటే పిల్లోడి శిక్షల వల్ల భయపడిపోతున్నా. వాడికి ఎక్కడ పడతాడో ఏమైతుందో మాకైతే తెలుస్తలేదు. పనికి పోయినా కానీ వారంలో 2 రోజులు 3 రోజులు చేస్తాను. అసలుంటిది ఈ 5-6 నెలల నుంచి 5 నెలలు కూడా 4 నెలలు వెళ్ళి 5వ నెల నుంచి చిన్నగా వాడిని వదిలిపెట్టి మందులు అయితే తీసుకొస్తున్నా. చూపించి ఆ డబ్బులు కూడా చాలా అయిపోయినాయి, 30,000 దాకా. అయినా కానీ దేవుడు మీద భారం వేసి 30,000 అయితే అయిందమ్మా చెప్పి మందు చూపించుకుంటా, వాడికి మందులు తెచ్చుకుంటా, ఇంటికాడ వదిలిపెట్టుకుంటా పనికి వెళ్తున్నా. ఇంకా భయం అనేది నాకు లేకుండా దేవుడు నేను ఉండాలి, ఏం భయం లేదు చెప్పి వదిలిపెట్టుకొని వెళ్ళిపోతుంది. మరి ఆ బిడ్డకు ఒంట్లో ఆరోగ్యం కూడా సరిగ్గా బాగుంటుంది. మరి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మా కోసం మీరు ప్రార్థన చేయండి. మాకైతే ఈ ఇబ్బందుల నుంచి మాకు దేవుడు చాలా మేలు చేశాడు. ఈ మేలు నుంచి మీ అందరికి కొన్న వయసు అయిపోయినా ఈ చిన్న ప్రార్థన మీ ప్రార్థన చేయించింది. నా కొడుకు నేను డబ్బులు కాడ అరుచుకున్నాను. ఇద్దరు అటు చేస్తున్నావు అని అరుచుకున్నాం. అరుచుకుంటే అడిగి వెళ్ళిపోయాడు. జీవ వెళ్ళిపోయి నెల దాకా రాలా. ఫోన్లు చేస్తున్నా కానీ నేను పాపలతోటే మాట్లాడాను, నా కొడుకు పాపలతోటే మాట్లాడాను. ఇద్దరం అట్లా అనుకుంటే పెద్దదాన్ని నేనన్నా తగ్గకపోతే అక్క పిల్లలతో మరి పిల్లలు ఆ రకంగా ఉన్నప్పుడు మనం ఎట్లా తగ్గాలి అని మొన్న ఆదివారం ఏడ్చుకొని నా బిడ్డ నేను పోయాక నా ఇంటికి వచ్చి మార్గంగా చూడు నాయన రప్పి నాయన నా తప్పు క్షమించు, నా బిడ్డ నేను అడిచానంటే నేను పోయాక నా బిడ్డ ఇంటికాడ ఉన్నాను. నా మనరాలు పరీక్షలు రాస్తాను. అమ్మ జాగ్రత్తగా రాయమ్మా, మునుపు ఫస్ట్లో పరీక్షలో కూడా తగ్గిపోయావు, ఈ దెబ్బ తగ్గకుండా జాగ్రత్తగా రాయమ్మా నేను పరీక్షలు. నాకు మా చదువు గురించి తెలీదు, అమ్మ నాన్న నీ మీద ఆశలు పెట్టుకున్నారు, నువ్వు జాగ్రత్తగా రాసుకుంటాను అంటే తాతయ్య నీ ఆశీర్వాదం మాకు ఉండగా, ప్రభు ఆశీర్వాదము ఫాస్ట్గా అనుకున్న ఆశీర్వాదం ఉండగా నాకేమమ్మా నేను బ్రహ్మానికి సాగుతాను, ఏం పర్వాలేదు మీరేం టెన్షన్ పడతానని నమ్మకాలు. ఈ కొద్ది సాక్ష్యంగా మీరు అందరూ కలిసి కట్ట ప్రార్థించండి. మన బిడ్డల గురించి మిమ్మల్ని గురించి నేను ప్రార్థించాను. ఆ చేతి పనులు కూడా దీవించి ఆశీర్వదించింది దేవుడు. బిడ్డల చదువుల్లో కానీ స్కిట్ల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే నేను అడిగే దేవుడిని అన్ని పొందుకున్నా. ప్రార్థన మీరు కూడా చేశారని నేను నమ్ముచున్నా. ప్రార్థన తెల్లవారుజామున ప్రార్థన, కన్నీటి ప్రార్థన నాకైతే ఎక్కువగా తోడుకుంది. ఆ ప్రార్థన వల్ల నేనైతే చాలా అంటే చాలా మేలులు పొందుకున్నా. చర్చి విషయంలో సాయం చేయాలన్నా ఏదైనా నా ఇంట్లో ఇరుకు ఇబ్బంది అయినా కానీ దేవుడు నాకు కృప చూపించిండు. నేను అది మీకు మాటల్లో చెప్పలేను. దేవుడు నాకు అంత అద్భుత కార్యాలు చేసిండు. నిజంగా దేవుడి ప్రార్థన ఎంత గొప్పదంటే అది మా జీవితంలో మా ఆయనకి 1,30,000 అయిపోయినా ఏ ఆపరేషన్ పడకుండా లోపల ఏ ఇబ్బంది లేకుండా పేగుపోతైనా లివర్ పాడవటం వల్ల అయినా నిలబెట్టిండు కేవలం ప్రార్థన ద్వారా. ఆయన పడుకున్న చోట నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవటం వల్ల, ఎప్పటికప్పుడు నేను పాస్టర్ గారికి చెప్పటం వల్ల, పాస్టర్ గారు నన్ను ధైర్యంగా ఉన్నాం మేమే కాదని చెప్పటం వల్ల చాలా అంటే చాలా మేలులు పొందుకున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీ అందరి గురించి కూడా నేను పేరు పేరు నా కుటుంబం గురించి అందరి గురించి ప్రార్థన చేస్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను. ఈ సాక్ష్యం లాస్ట్ సండే చెప్పాలి నేను, ఎందుకంటే లాస్ట్ మంత్ లో ఏం జరిగిందంటే మా షాప్ లో 6 మంది సీనియర్స్, వాళ్ళకి ఏంటంటే ఇద్దరు కలిసి ఒక బుక్ అనమాట. అంటే సేల్స్ ని బట్టి ఇన్సెంటివ్ ఉంటది, అది ఓకే. ఇంకోటి ఏంటంటే తను 10 days లీవ్, క్రిస్మస్ నెలలో నేను 10 days లీవ్. అయితే ఏం జరిగిందంటే మా ఇంకా మిగతా 2 సీనియర్స్ ఉంటారు కదా, 2 టీం వాళ్ళు ఏంటంటే లీవ్ పెట్టకుండా
నెలంతా వచ్చేసారు. ప్రతి నెల మేమే టాప్ సేల్స్ లో. ఈ మంత్ ఏమైందంటే లీవ్స్ ఎక్కువగా పడ్డాయి మాకు. తను వాళ్ళ చర్చిలో వాలంటరీ జరిగింది. నేను ఒక 2 days లీవ్, సెమీ క్రిస్మస్ రోజు క్రిస్మస్ రోజు లీవ్ పెట్టా. మా టైం దేవుడికి మేము కొంచెమే ఇచ్చాం. అందులో దేవుడు మేము చేసే వర్క్ లో మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడంటే, అందరికంటే ప్రతి నెల 13 లక్షలు 14 లక్షలు అలా చేస్తాం సేల్స్ మేము. ఈ క్రిస్మస్ నెలలో 16 లక్షలు అయింది. షాప్ లో వాళ్ళందరూ విని షాక్. అసలు వీళ్ళు 10 days లీవ్స్ ఎలా అయినాయి, మా 13 లక్షలు అయినాయి, వాళ్ళు 16 లక్షలు ఎలా అయినాయి అంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు. నేనేం చెప్పానంటే, నా టైం నాకున్న దాంట్లో కొంచెం టైం నేను దేవుడికి ఇచ్చా. దేవుడు నన్ను ఈ రీతిగా ఆశీర్వదించాడు. మీరందరూ కూడా చర్చికి వెళ్ళండి. కొంచెం అందరూ అన్యులు ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి నేను వాళ్ళకి వెళ్ళి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. సో అందుని బట్టి వాళ్ళు అవునా అక్క మేము కూడా చర్చికి వెళ్తామైతే అని నిన్న తోటకి వెళ్ళింది ఆ అమ్మాయి, వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చింది. ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం వేసింది. ఇంకా నా సాక్ష్యం, ఇంకా మా ఫ్యామిలీ అందరి గురించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం వినాలి. నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడి ఎందుకు చెప్తున్నా అంటే, బయట నేను చాలా స్పీడ్ మాట్లాడతా. ఎవరైనా కస్టమర్ వచ్చినా వాళ్ళకి సమాధానం చెప్తాను, నేను ఎంత ఫాస్ట్గా చెప్తాను. ఇక్కడ నించొని దేవుని ముందు ఇలా మాట్లాడాలంటే అసలు నాకు అసలు మాటలు రావట్లేదు. ఫస్ట్ దేవుడి ముందు నేను ఇలా సాక్ష్యం అసలు చెప్పలేను. చాలా సాక్ష్యాలు ఇలా నేను చెప్పకుండా దాచుకునే చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పలేను, నా వల్ల ఏమన్నా మిస్టేక్ అవుతేమో అన్న ఆలోచనతో నేను ఆగిపోయా. బట్ ఇప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. సో ఈ సాక్ష్యం నాది కూడా చిన్న సాక్ష్యం. సాక్ష్యాలు కూడా నేను తొందరపడి చెప్పను, ప్రార్థన చేసుకుంటా ఉంటా దేవుడికి. ఎక్కువ బయటికి చెప్పడానికి ఇష్టపడను. అదేందో మొహమాట అనుకుంటున్నాను చెప్పాలంటే. ఈ 2024 సంవత్సరం దేవుడు మా కుటుంబంలో కూడా ఎన్నో మేలులు చేశాడు. మరి ముఖ్యంగా పిల్లలకి ఇద్దరికి అప్పుడు బాగోలేదు. ఒకరి తర్వాత ఒకరికి ఇద్దరికి బాగా ఇది అవ్వటం వల్ల మీనాక్షి హాస్పిటల్లో ఇద్దరిని అక్కడే చూపించడం జరిగింది. పాపకైతే 2-3 రోజులు అక్కడే ఉన్నాము. రక్త కణాలు తగ్గినాయి అని అయ్యి అని చెప్పి రోజుకి 2500 ఎంతో ఛార్జీ రూమ్ రెంట్ అని వాళ్ళు వేశారు. 2 రోజులు ఉన్నాము. 3వ రోజు మా వల్ల కాక ముందుగా మెడిసిన్స్ రాసి ఉండండి, నేను ఇంటికాడే వాడుకుంటాను, మాది ఈ ఊరు కూడా కాదు, ఇక్కడ ఎవరు లేరండి మాకు అని చెబితే ఆ మీనాక్షి హాస్పిటల్ అతను సర్లేయ్యా కోర్సు కొంచెం వాడండి అని చెప్పి మాకు మందులు ఇచ్చి పంపించేశాడు. ఆ తర్వాత పాప కొంచెం కోరుకుని అసలే మా అమ్మాయి బాగా ఇంకా వీక్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు బాగా కాపాడాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ కొత్తగా ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రభాకర్ అంకులు వాళ్లే మాకు ఇంటి పక్కన మేము దిగినప్పుడు ఆంటీ కానీ ప్రభాకర్ అంకులు కానీ మమ్మల్ని బాగా దగ్గర తీసుకుని ఈ చర్చికి రావడానికి కూడా ప్రభాకర్ అంకులే కారణం. ఎందుకంటే మాకు చర్చికి వెళ్ళేవాళ్ళం అయినా కానీ రాగానే ఎక్కడికి వెళ్ళాలేందో తెలియదు కాబట్టి ప్రభాకర్ అంకులు రండి వెళ్దాం చర్చి, మేము వెళ్ళే చర్చి బాగుంటుంది రండి అంటే అక్కడ రావటం, ఈ సహవాసంతో ఇలా అనుబంధాన్ని కలిగి ఉండటం. మధ్యలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు పాస్టర్ గారి దగ్గర కూడా వచ్చి నేను చెప్పి వెళ్ళాను. పాస్టర్ గారు కూడా మనసులో అనుకుని ఉంటారు, సరేనయ్యా మరి సంస్కారాలు తీసుకుంటాకన్నారు రండి అన్నారు. ఏందో తెలియదు, అక్కడికి వెళ్ళాము, రూమ్ రెంట్ ఇచ్చాము, ఇంట్లో దిగాము. వారం రోజులకే మొత్తం సర్దుకుని వచ్చేసాము. అదేంటో కానీ ఈ అమ్మాయికి కూడా నచ్చలేదు. ఈ అమ్మాయితో పాటు మా బామ్మర్ది తమ్ముడు కూడా మా దగ్గర ఉండేవాడు. వాడు కూడా బావా ఏందో రకంగా ఉంది బావా అయ్యి అన్నాడు. నేనేమో వెళ్ళమనలేదు, నేనేమో రమ్మనలేదు, మీరే నన్ను లాక్కి వెళ్ళారు, మీరు ఎక్కడున్నా నేను ఆడకే వస్తానులే అని చెప్పటం, వాళ్ళు కూడా రావటం, రూమ్ రెంట్ కూడా వదిలేసుకోవటం. మేము సగం అన్నా ఇవ్వండి అన్నా కూడా రూపాయి కూడా ఇవ్వడన్నాడు. సరే మీరే ఉంచుకోండి అని అన్నాము, వచ్చేసాము. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, మేము వచ్చేసిన తర్వాత మా ఫ్యాన్ అక్కడే ఉంది. ఫ్యాన్ తీసుకురావడానికి హైట్గా ఉండి లేక వదిలేసి వచ్చేసాము మేము. తర్వాత ఒక 20 రోజులు 1 నెల రోజులు ఆగిన తర్వాత వెళ్తే వాళ్ళు ఎవరో చక్కగా ఫ్యాన్ కింద పడుకుని
ప్రశాంతంగా ఉంటున్నారు. వెళ్ళంగానే ఎవరండి అన్నారు. ఏమంటే ఫ్యాన్ మాదేనండి అన్నారు. అయ్యో అని మెల్లి లేచి ఆ ఫ్యాన్ అన్ని తీసుకుని వచ్చేసిన తర్వాత తెలిసిన న్యూస్ ఏంటంటే 20 రోజులకి నేను వెళ్ళిన ఆవిడ ఉరేసుకుని చనిపోయిందంట. ఆ ఇంట్లో ఆడు రెంట్కి వచ్చి ఉన్నారు. ఏంటి ఆ ఇంట్లో పరిస్థితి అబ్బా అనుకున్నా నేను. అది తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యా. ఏందో దేవుడు మరి అసలు ఇక్కడ వద్దనుకున్నాడు ఏమో తెలియదు, మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చేసాడని. ఆవిడ కుర్రావిడే, మా ఆవిడ మీద కొంచెం వయసు ఉంటుంది ఏమో మహా అయితే. ఆ రోజు చూశాను వాళ్ళకి 2 చిన్న పిల్లలు కూడా కొంచెం పెద్దోళ్ళే. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. అక్కడ అద్దెకి వచ్చినాడు. ఎట్లా జరిగిందంట. ఏదైతే ఏముంది అలాంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడు. అలాగే ఇంకోటి ఏంటంటే మా చిన్నమ్మ గారు అబ్బాయికి కూడా సంబంధం కుదిరింది. అయ్యగారు కూడా చెప్పాను నేను ఇక్కడ అనంతరపాడు. రేపు వాళ్ళు వస్తున్నారు అక్కడి నుంచి లగ్గాలు పెట్టుకోవడానికి. వాడి ఉన్న అలవాట్లు మొత్తాన్ని మానుకుని నేను ఆదివారం నాడు బాప్తీసం తీసేసుకున్నాడు అయ్యగారు. సడన్ గా పాస్టర్ గారితో మాట్లాడుకుని నాకు మందు అలవాట్లు ఉండి నేను ఇవన్నీ మానుకుంటాను, మరి నేను బాప్తీసం తీసుకోవాలి, ఎందుకంటే మేము ప్రార్థన అమ్మాయి కావాలనుకున్నాము. ఈ అమ్మాయిలు కూడా పోసన మినిస్ట్రీస్కి వెళ్తారండి, అనంతరపాడు గోరెట్లు వస్తారండి. వాళ్ళు కూడా బాప్తీసం తీసుకుంటే మా అమ్మాయిని ఇస్తానని అంటాం. ఏదైతే ఏముంది నేను కూడా వచ్చేస్తానులేని ఆడు మనసు కూడా కరగటం ఆదివారం నాడు బాప్తీసం తీసేసుకోవడం కూడా జరిగింది. కొన్నేళ్ళు అని పేరు పెట్టారంట. నిన్నే ఫోన్ చేసి చెబుతున్నాడు. అది కూడా కొంచెం ఆనందంగా ఉంది. మా చిన్నమ్మ చాలా బాధపడుతూ ఒక్కటే. అలా ఆయన మా బాబాయ్ కూడా ఎప్పుడూ కెట్టడం కొడతాం అన్నీ చేసి తర్వాత ఏమైపోయాడు అడ్రస్ వెళ్ళాడు. ఇప్పటికి బతికున్నాడు చచ్చిపోయాడు కూడా తెలియదు. మా బాబాయ్ వెళ్ళిపోయాడు. అట్లా బాగా ఇబ్బంది పెట్టి ఒకే ఒక కొడుకు మా చిన్నమ్మకి, వాడి మీదే ఆశలు పెట్టుకున్నది. ఆడికి 30 ఏళ్ళు దాకా వచ్చేసినాయి. ఆడి పెళ్లి ఇప్పుడు జరుగుతుంది. అది కూడా ఆ మ్యారేజ్ విషయంలో కూడా చక్కగా జరగాలని మీరు ప్రార్థన చేయండి. ఈ నూతన సంవత్సరం మా జీవితంలో కూడా మంచి మేలులు జరగాలని ప్రార్థన చేయండి. ఇంకా చాలా ఉంది సాక్ష్యం, కానీ టైం సరిపోయేటట్లేదు. వీలైతే దేవుడు ఇంకొక రోజు మిగతా విషయాలు కూడా ఉండి చెప్పాల్సింది. ఇంతవరకు చెప్పిన సాక్ష్యాన్ని దేవుడు పూజించారు. చెప్పండి. 2023లో ప్రార్థనకు రావాలంటే బాధగా ఉండేది. వాళ్ళు పక్కన పోయి నిద్ర ఉండేది వాళ్ళు లేకపోలేదు. 2024లో 5 నెలల పంపుతాను ఆరోగ్యం ఉంది. మంచి నేను ఎప్పుడు అయినా ప్రార్థన పట్టుకున్నాను పిల్లల మాట చేసుకున్నాను. ఆయన ఆరోగ్యం చదువుతున్నా మంచి మాటలతో పాటు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దేవనామని పుస్తకాలు పాస్టర్ గారికి మేము లాస్ట్ ఇయర్ అంతా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అన్ని సమస్యల్లో బాధల్లో అన్నింటిలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ బాధ ఏం లేదు, పిల్లలు గవర్నమెంట్ జాబ్ కావాలని చాలా కష్టపడుతున్నా, చాలా ఎగ్జామ్స్ రాస్తున్నాను, కానీ అచీవ్ చేయలేకపోతున్నాను. దాని గురించి మీరందరూ ప్రేయర్ చేయండి. పిల్లల గురించి కూడా ప్రేయర్ చేసుకుంటున్నాము. అది ఒకటే హోప్లెస్ అయిపోతుంది. మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థించండి. మేము చేస్తాం. మీ గురించి ఇదే నా చిన్న సాక్ష్యం. 2024 సంవత్సరం మరి చాలా ఆపద వచ్చింది. ఫస్ట్ మా ఆయనకి సంవత్సరాలు అమ్ముతుంటే చేయి జారి పడ్డాడండి. మరి ప్లాట్ఫామ్ నుంచి ఇట్లా కింద పడిపోయాడు. అది అప్పుడే చనిపోయాడని డిసైడ్ చేసేసుకున్నాడంట. దేవా అని ఒకటే కేకేసాడంట. ఇటు పడాల్సినోడు ఇటువైపు పడ్డాడు. తలకి కొంచెం దెబ్బ తగిలింది. అది కూడా తల బాగా దెబ్బ తగిలింది అది ఇది అని అనుకున్నాం, కానీ ఏమీ లేదు. దేవుడు ఆయిల్ చూసాను తగ్గిపోయింది. అదొక ఆపతి. ఇంకొకటి ఇక్కడ ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర మా మేడం వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మరి నాకు ఆ రోజు కాలు ఫ్రాక్చర్ అయ్యేది, దాంట్లో నుంచి తప్పించాడు. అది తర్వాత ఆయిల్ కంట్లో పడింది, కన్నే పోయింది అనుకున్నా, కానీ దేవుడు మాత్రం చాలా అద్భుతమైన కార్యం చేశాడు. ఏమీ కాల, కొంచెం పొర వచ్చింది, ఆ పొర కూడా పోయింది. ఇప్పుడు బాగా ఉపడుతుంది. ఆ ఆపదలో నుంచి కూడా తీసేసాడు. మరి మా అమ్మాయి పెళ్లి విషయం అయితే మేమైతే అసలు అనుకోలేదు పెళ్లి అయిద్దని, ఇట్లాతో అయిపోద్దని. మా అక్కాయి కొడుకు బాగాలేకపోతే వాళ్ళు చుట్టానికి వచ్చారు. మా అక్కాయి కొడుకుని ఈ అమ్మాయి క్యారేజీ తీసుకొని హాస్పిటల్ కాడికి వచ్చింది. చూశారు, అడిగారు.
వాళ్ళు 15 అడిగారు. నేనైతే మోపుకోలేనని చెప్పేశాను. వాళ్ళు చూసిన కానించి ఒకటే మైండ్ ఫోన్లు చేస్తూ ఉన్నారు. చేస్తుంటే ఇంకా అటు కూడా ఇటు కూడా 8 క్యాష్, మరి బంగారం ఉంగరం చైను బ్యాస్లెట్ అడిగారు. నేను అవి కూడా పెట్టలేను అన్నాను. మా ఫ్రెండ్ సరే చైన్ నేను తెస్తానంటూ ఉంగరం పెట్టింది. మంచి సంబంధం అది ఇదని. సరే వాళ్ళు కూడా నాకు దగ్గర వాళ్ళు, అంటే బాగా దగ్గర కాదు, అట్లా అయిపోయింది. మాట్లాడుకోవడం అయింది. నా దగ్గర అయితే ₹1 డబ్బులు లేవు వస్తాయి. వాళ్ళు వస్తే వాళ్ళకి వండి పెట్టడానికి నా దగ్గర అంతే 5,000 అమౌంట్ కూడా లేదు. కానీ జనాలు ఏదో అనుకున్నారు. ఏదనుకున్నా నా దేవుడు నన్ను చూశాడు. అయిపోయింది. ఆ రోజు వచ్చేసారు, ఊరకు చూడటానికి వచ్చారు. అప్పుడే అన్నం తినేశారు, తాంబూలం ఇచ్చారు. మీరు రేపు రాండి అమ్మన్నారు. నేనైతే ఎవరికి చెప్పుకునే అంత స్తోమత నాకు లేదండి. మా ఆడపడుచుల్ని, మా అక్కాయిని, మా బావని తీసుకొని వెళ్ళాను. లగ్గాలు రప్పించుకొని వచ్చేసాము. వాళ్ళు లగ్గాలు 2 నెలలు టైం పెట్టుకున్నామని 10 రోజులు టైం పెట్టారు. నా దగ్గర డబ్బులు నేనేం చేయాలి? సరేలే అని దేవుడు నేను భారం వేసా. మరి నేను పనిచేసే మేడం వాళ్ళు నాకు హెల్ప్ అయ్యారు. మా చిన్న ఆడబిడ్డ, 2 ఆడబిడ్డ, ఆ అమ్మాయి హెల్ప్ అయింది. ఇంకా మా అక్క ఇల్లు మొత్తం హెల్ప్ అయ్యి నెట్టేసాం. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి కూడా నేను ఎవరికి పిల్లల. ఆ పెళ్ళి అయితే ఏందేందో జనాలు ఈ చూడకుండా నమ్మిన వాళ్ళు గన్నులు అంటారు, చూసి నమ్మిన వాడు వేస్ట్. అంటే దేవుని నమ్మిన వాళ్ళు మాట్లాడారు, నమ్మని వాడు మాట్లాడాడు. నమ్మని వాడు మాట్లాడిన దేవుడు శ్రమిస్తాడు కానీ నమ్మిన వాళ్ళు మాట్లాడకూడదు. కానీ అట్లా గాయపరిచారు నన్ను. కానీ నేను దేవుడికి చెప్పు, తండ్రి నేనేం చేశానో నువ్వేం చేసావో ఆ మేలు నాకే తెలుసు అనుకున్నా. మంచి కార్యం చేశాడు నా కూతురు పట్ల, చక్కగా ఉంది. మరి మన పక్ష గారి చెబితే ఈ మాట చాలా థ్యాంక్స్ అమ్మా, ఏం కాదన్నాడు. మరి నా కూతురు గర్భవకం కూడా తెరవబడ్డాడు. మరి 2వ నెల మనోళ్ళు ఎత్తుకునే సాక్ష్యం చెప్పాలి. ఈ 2024 సంవత్సరం నాకు చేసిన మేలు 2025 సంవత్సరంలో కొత్తది చేసింది నా కూతురు పట్ల కార్యం. ఈ విషయంలో సాక్ష్యం దేవుడు అని భాష బంగారు మీ అందరికి వందనాలు. 2024 సంవత్సరం మొత్తం దేవుడు నన్ను కాపాడాడు. 2025లో కాపాడేలా ప్రార్థించండి. మీకోసం ప్రార్థన చేస్తాను, మా కోసం ప్రార్థన చేయండి. మాస్టర్ గారికి వందనాలు, ఆశ్రమం గారికి వందనాలు, కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. 2024 సంవత్సరంలో నవంబర్ 25 ప్రార్థన పెట్టుకున్నాము. నవంబర్ 28 హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటే కారు వచ్చి గుద్దేసింది. కారు చాలా బాధపడ్డాను. ఏసయ్యా 3 రోజులు అయింది ప్రార్థన పెట్టుకుని మళ్ళీ శోధన ఏంటి అని 10 రోజులు మంచం దిగలేని పరిస్థితి. కానీ దేవుడు క్రిస్మస్ రోజు మళ్ళీ లేచి తిరుగుతానా లేదా, మళ్ళీ లేచి మందిరానికి వెళ్తానా లేదా అని రోజు ప్రార్థన చేసుకుంటా ఉంటాను. 2024 క్రిస్మస్ రోజు కల్లా నాకు కాలుకున్నాను నొప్పి తగ్గి నాకు నేనుగా మీ మందిరం అంతటా నేను నడవడానికి దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్న దేవుడికి మందున్నారు. అలాగే రాత్రి నుంచి వరకే వాంతులు అవుతాయి. ఉదయం లేచి స్నానం చేసి ప్రేయర్కి వెళ్దామంటే మా వారు వద్దు, రాత్రి అంతా వామిటింగ్స్ అయినాయి, ఏదన్నా కళ్ళుకి పడిపోతావేమో, వెళ్ళడానికి వీలు లేదంటే పడుకున్నా. ఆ టైంలో పాస్టర్ గారు ఫోన్ చేశారు, అమ్మ ఈరోజు ప్రార్థన ఉంది రావాలని. నాకు నేనుగా ఆయన ఇస్త్రీకి వెళ్ళిపోయారు. నాకు నేనుగా లేచి నీళ్లు పెట్టుకుని స్నానం చేసి ఈ మందిరానికి నడిపించినందుకు దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చూపించుకున్నాను. హైదరాబాద్ లో ఉంటామండి. లక్ష్మి గారి అయ్యప్రాలు సాయి మా కోడలు కావాలనిపించింది వచ్చాను. మాకెన్నో శోధాలు పెట్టాడు దేవుడు, కానీ ఎన్నో శోధాల నుంచి దేవుడు విడిపించాడు. కానీ మేము గుంటూరుకి చిలకలూరు పెట్టుకొచ్చాం. 3 సంవత్సరాలు వచ్చాం. 3 సంవత్సరాలు వచ్చాము. మా కోడల్ని కూడా ఇక్కడ గుంటూరు నుంచే మాకు దేవుడు ఇచ్చాడు. అయితే చిలకలూరు పెట్టాక మేము ఆపరేషన్ తీసుకున్నాం. 3 సంవత్సరాలు చివరికి వచ్చాము. కానీ దేవుడు ఎంతగానో మాకు దీవించాడు. చనిపోయే వాళ్ళం మేము బతికాము. భయంకరంగా వచ్చిన చేతబడేది అఘోరాలతో చేయబడించిన వాళ్ళు
కానీ ఇంకా శోధన ఉంటూనే ఉంది. కాకపోతే మా దేవుడు చనిపోయే వాళ్ళని కూడా బతికించాడు. మా పిల్లల్ని మా పిల్లలు రాలేదు కానీ నేను మా భర్తనే వచ్చాము సన్నిధికి. మా పిల్లలు కూడా రావాలని, మా పిల్లల గురించి ప్రార్థన చేయాలని మాకు కోరుకుంటున్నాను. కానీ మనం పోయిన సంవత్సరం క్రిస్మస్ ముందే మా భర్త భయంకరంగా శోధనలో హాస్పిటల్ పడ్డాడు. చనిపోతాడని చెప్పాడు దేవుడు. మరి హాస్పిటల్ పాస్టర్ గారు అందరూ మళ్ళీ ప్రార్థన చేశారు, మళ్ళీ బతికినాడు. చనిపోతాడు, ఇంకా అందరు వచ్చి చూసుకోండి అని కూడా చెప్పారు. అలాంటి సమయంలో కూడా మా భర్త మళ్ళీ లేచాడు. మరి ఇంట్లో ఎన్నో ఉన్నాయి సాక్ష్యాలు, కానీ ఎన్నో దేవుళ్ళకు మాకు పొందుకున్నాము, ఎన్నో బతికించాము, బాగుపడ్డాము. ఎన్నో మరి అమావాస్యకు కొన్నాను కూడా నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్లో వదిలేసేది, మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. ఎన్నోసార్లు అలాగే జరిగింది. ఇప్పుడు మా కూతురు కూడా బాగలేదు, అది పిచ్చి పిచ్చిగా చేస్తుంది, కానీ వాళ్ళ దేవుడిని నమ్మట్లేదు. పిచ్చి పిచ్చిగా భర్తను కొడుతుంది, పిల్లల్ని కొడుతుంది, అత్తమామని కొడుతుంది, కానీ దేవుడిని నమ్మట్లేదు. వాళ్ళు మాంత్రిక క్రియలు చూపించుకోవట్లేదు. ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గర చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్ల సీరియస్గా ఉంది. ఆ పిల్ల గురించి అనుష, ఆ పిల్ల గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. దేవుడికి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు. సంవత్సరం మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. చాలా అంటే చెప్పలేనంత బాధల్లో ఉన్నాము. శోధనలో, బాధల్లో చాలా కష్టంలో ఉన్నాము. శరీర పరంగా కూడా మేము చాలా బాధపడ్డాము. కానీ పాస్టర్ గారు మా కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు. పాస్టర్ గారికి నిండు వందనాలు. సంఘం కూడా మా కొరకు చాలా మంది ప్రార్థన చేశారు. సంఘానికి అందరికి కూడా వందనాలు. నాకు కూడా 2 కిడ్నీలు ఆపరేషన్ అయింది, కానీ దేవుడు లేవనెత్తాడు మమ్మల్ని. మేము త్వరగా ప్రార్థనకు అందుకోలేకపోతున్నామని కొంచెం బాధగా ఉంది. త్వరగా దేవుని సన్నిధిలో మీ అందరితో పాటు కూర్చోవాలని మా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మా సోదరులు కష్టాలు, బాధలు పోవాలని మీరందరూ ప్రేమ చేయండి. మీ అందరి కోసం మేము కూడా ప్రార్థన చేస్తాము. మీ చిన్న సాక్ష్యం దేవుని దీవించండి. దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. మమ్మల్ని దేవుడు 2024 సంవత్సరం అంతా కాచి కాపాడి హైదరాబాద్ నుంచి క్షేమంగా మమ్మల్ని ఇక్కడికి తెచ్చి మమ్మల్ని దేవుడు చాలా మా పరిస్థితుల నుంచి తప్పించి సంవత్సరం అంతా చాలా కాచి కాపాడాడు. ఇప్పటిదాకా కూడా మేము చాలా అలానే 2025 సంవత్సరం కూడా దేవుడు కాపాడాలని ప్రార్థించాడు. నా డిగ్రీ 2 years కూడా దేవుడు చాలా తోడుగా ఉన్నాడు. మ్యారేజ్ అయింది, చదువుకోవడం చాలా ఇబ్బంది అయింది, అయినా కూడా దేవుడు చాలా తోడుగా ఉంది. 3 years సక్సెస్ఫుల్గా దేవుడు కంప్లీట్ చేసే టాలెంట్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎంతగానో తోడుగా ఉన్నాడు. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. దేవుడు మన సాక్షులు కాపాడు, దేవుడు కాపాడారు. 2024 సంవత్సరం మొత్తం దేవుడు కాపాడాడు. ఎగ్జామ్స్ లో కూడా బాగా మంచి మార్కులు వచ్చినాయి. 2025 కూడా కాపాడాలని ప్రార్థన చేద్దాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీర్చుకుంటాం. 2020 ఎంతగానో కాపాడాడు. ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, మీ అందరికి వందనాలు. 2024 కాపాడు కూడా దేవుడికి వందనాలు. 2025 కూడా కాపాడాలని పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు, అందరికి వందనాలు. 2024 కాపాడినందుకు కూడా మా తాతగారికి కాలు బాగాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని చూసినాం. 2025 కూడా కాపాడమని నేను ఎంతో ప్రతి సబ్జెక్ట్లో పాస్ అయ్యాలని ప్రార్థన చేయమనుకుంటున్నాను.